నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. ఇదే మన అందరి ఫేవరెట్ టేస్టీ కమ్మటి ఉండ్రాల పాయసం రెసిపీ. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. థంబ్నెయిల్ మీద చూసారు కదా, అరకప్పు సగ్గు బియ్యంతో ఈ పాయసం ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ ఉండ్రాల పాయసం కోసం ముందుగా మనం సగ్గు బియ్యంని మంచిగా పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా సగ్గు బియ్యంని తీసుకున్నాను. ఇలా సగ్గు బియ్యంలోకి ముందుగా కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని తీసుకుందాము. ఇందులో దుమ్ము ఏదైనా ఉంటే స్టార్చ్ అది కూడా మంచిగా వెళ్ళిపోతుంది, వాష్ అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా తీసేసి మరొకసారి కొన్ని వాటర్ వేసేసి మంచిగా దీన్ని సోక్ చేసుకోవాలి ఒక 1 hour సేపు. చూసారు కదా, ఇలా మంచిగా నానబెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 hour తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకొని సగ్గు బియ్యంని ఇలా ఒక మిక్సీ జార్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ సగ్గు బియ్యం అంతా కూడా ఇందులోకి వేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 spoons అంతా మిల్క్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా కూడా మనం ఇందులోకి వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత రిచ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్నాక ఒక 2 spoons అంతా చక్కెర కూడా వేసుకుందాం ఇందులోకి. ఇలా మిల్క్ పౌడర్ చక్కెర ఇందులోకి వేసుకున్నాక ఒకసారి దీంట్లో ఏం వాటర్ వేయకుండా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేను బైండింగ్ కోసం గోధుమ పిండిని వాడుతున్నాను. ఇలా గోధుమ పిండి వేసుకుంటూ మంచిగా ముద్దలాగా వచ్చేంత వరకు మనకు పిండి ముద్ద, రొట్టె ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మనము కలిపి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా గోధుమ పిండి వేసుకుంటూ మంచిగా ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు పొడి పిండి పెట్టుకుంటూ ఇలా చిన్నగా మనము ఉండ్రాల్లాగా చేసుకొని రౌండ్స్ని మనము బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి. నేను ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉండ్రాలన్నీ కూడా రెడీ చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఒక 3 glasses అంట. ఇక్కడ మరో స్టవ్ మీద నేను ఇక్కడ 1/2 liter అన్ని పాలు మంచిగా బాయిల్ అవ్వడానికి పెట్టేసుకున్నాను పాయసం కోసం. ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఆగి ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని అన్నీ కూడా మంచిగా మనము సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా మనం ఉడికించుకు తీసుకోవాలి. ఏమాత్రం కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడికితేనే ఈ పాయసం చాలా బాగుంటుంది. అసలు ఉడకకపోతే పిండిలాగా ఉండిపోయి అస్సలు టేస్టీగా అనిపించదు, తినలేము కూడా. సో దీన్ని సాఫ్ట్గా ఉడికించుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరో సైడ్ పాలు కూడా మంచిగా పొంగులోకి వచ్చేసాయి. పొంగులోకి వచ్చాక ఒక 2-3 minutes చక్కగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పాయసంలోకి పచ్చి పాలు కాకుండా ఇలా మరిగించిన పాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఉండ్రాలు కూడా మంచిగా ఉడికిపోతున్నాయి. సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ బాదం కాజుని సన్నగా నేను తరిగి పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా నాకు ఇక్కడ సాఫ్ట్గా అయితే ఉండాలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం మరిగించి పెట్టుకున్న పాలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇలా పాలు వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా పాలు కూడా ఇందులోకి ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా మనం ఇలా కలుపుతూ దీన్ని బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, పాలు కూడా మంచిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి మంచి ఫ్లేవర్ అలాగే కొంచెం కలర్ కోసం నేను ఇక్కడ సాఫ్రాన్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వుని కొంచెం మిల్క్లో మంచి నానబెట్టుకొని ఇందులోకి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లేదంటే దాని ప్లేస్లో ఇలాచీనైనా కూడా వేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ నెయ్యిలో వేయించుకోలేదు, డైరెక్ట్గానే వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం నెయ్యిలో బాగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇందులోకి వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ రుచికి సరిపడా షుగర్ని వేసుకుంటున్నాను. మనం ముందుగా షుగర్ని వేసుకుంది మనకు ఉండ్రాల కోసం అనమాట. ఉండ్రాలు చప్పగా ఉండకుండా తీయగా ఉండేందుకు మనం షుగర్ని వేసుకున్నాము పిండి కలిపేటప్పుడు.
ఇందులోకి పాయసంకి సరిపడా షుగర్ వేసేసుకొని ఇలా మంచిగా చిక్కబడేంత వరకు మంచిగా ఇలా బాగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుతూ దీన్నంతా కూడా బాగా కుక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉండ్రాల లోపలికి వెళ్ళిపోయి చాలా అంటే చాలా టేస్టీగా మారుతుందనమాట. చూసారు కదా, నేను ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. టేస్టీగా ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. చూసారు కదా, ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.